కృష్ణ. ఈరోజు పెసరకట్టు కాకరకాయ కారం ఎలా చేయాలో చూపిస్తానండి. పెసరపప్పుని కడుక్కొని నీళ్లు పోసుకొని 1-2 నీళ్లు పోసుకొని కుక్కరు పొయ్యి మీద పెట్టుకొని 1 విజిల్ రానివ్వాలండి. పప్పులో కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. కుక్కర్ విజిల్ వచ్చి తగ్గిపోయింది, తీసేసుకుందాం. పెసరపప్పు బాగా ఉడికిపోయిందండి. ఈ పెసరపప్పులో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకోకుండా వెనిపితే కనుక జిగురు వచ్చేస్తుంది. అందుకే ముందు నీళ్లు పోసుకొని తర్వాత కొద్దిగా ఇలా లోతుగా ఉన్న గిన్నెలో ఈ పెసరపప్పు వేసేసుకుని కవ్వంతో వెనుపుకోవాలండి. పెసరపప్పుని ఇలా మెత్తగా మెదిపేసుకున్నాము. ఇప్పుడు గిన్నెలో నెయ్యి వేసుకొని జీలకర్ర తాలింపు వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఎక్కువే వేసుకోవాలి. నెయ్యి తాలింపు వేసుకుని జీలకర్ర ఎక్కువ వేసుకుంటే సేమ్ కట్టు పొంగల్లాగా ఉంటుందండి. అన్నంలో పెసరకట్టు కలుపుకొని తింటే కట్టు పొంగల్ తిన్నట్టే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. పెసరకట్టులో అల్లం, పచ్చిమిరపకాయ, ఉప్పు, పసుపు వేసుకోవాలండి. జీలకర్ర వేగాక పచ్చిమిరపకాయ, అల్లం వేసేసి కలుపుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయిందండి. ఇప్పుడు మనం వేసుకున్న పెసరపప్పును వేసేసుకోవాలి. పప్పు వేసేసుకున్నాక ఉప్పు, పసుపు వేసేసి కట్టుని మరగనివ్వాలి. పెసరకట్టు మరుగు పట్టిందండి. ఇలా చిక్కగానే ఉండాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. చలవ చేస్తుందండి. వారానికి ఒకసారైనా పెసరకట్టు చేసుకుని తింటే మంచిది. మరిగాక పొయ్యి కట్టేయటమే, పెసరకట్టు రెడీ. నెక్స్ట్ కాకరకాయ కారం ఎలా చేయాలో చూపిస్తాను. కాకరకాయల్ని ఇలా బొడుపులు పీల్చేసేసుకుని ఒక కాకరకాయని 2 ముక్కలుగా చేసుకుని నూనెలో వేసి వేగించుకోవాలి. బాగా ఎర్రగా అయ్యే వరకు వేగించుకోవాలండి. కాకరకాయలు వేగేలోపు కారం రెడీ చేసుకుందాము. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం సమానంగా తీసుకోవాలి. ముందు వెల్లుల్లిపాయ, జీలకర్ర మిక్సీ. జీలకర్ర ఒక్కసారి ఇలా నలిగాక వెల్లుల్లిపాయ వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర నూరుకునే కలం ఉంటే కనుక అందులోనే నూరుకుంటే ఇంకా బాగుంటుంది. కారం రెడీ అయిపోయిందండి. కాకరకాయలు ఇంకా వేగాలి. కాకరకాయలు బాగా వేగిపోయినాయండి. ఇలా వేగితే సరిపోతుంది. వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. పొయ్యి కట్టేసుకుని ఈ వేడిగా ఉన్న నూనెని కొంచెం మనం ముందే ఆడించుకున్న కారంలో వేసుకోవాలి. ఇలా వేడి నూనె వేస్తే 2 రోజులు నిల్వ ఉంటుందండి కాకరకాయ కారం. చల్లారాక ఈ కాకరకాయల్లో ఉన్న గింజల్ని తీసేసుకొని కారం వీటిల్లో పెట్టేసుకోవాలి. ఇంతేనండి కాకరకాయ కారం కారంగా, పెసరకట్టు కమ్మగా, ఈ 2 కాంబినేషన్స్తో భోజనం చేస్తే చాలా చాలా బాగుంటుందండి. భోజనం ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఇలా వండుకొని మీ భోజనాన్ని ఎంజాయ్ చేయండి.